నమస్తే. ఇవాల్టి జీవన్ రేఖలో సయాటికా సమస్యలు వాటి పరిష్కారాల గురించి వివరించడానికి హోమియోకేర్ ఇంటర్నేషనల్ నుండి డాక్టర్ సురేందర్ రెడ్డి స్టూడియోలో ఉన్నారు. మీకు సయాటికా సమస్యలు ఉంటే స్క్రీన్ పై స్క్రోల్ అవుతున్న నెంబర్స్ కాల్ చేయండి. హలో డాక్టర్ గారు, సయాటికా అంటే ఏంటి, ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయి, లక్షణాలు ఎలా ఉంటాయి? సయాటికా అనేది ముఖ్యంగా మనకు నడుము భాగంలో మనకు యూజువల్గా మనకు వచ్చే ప్రాబ్లమ్స్లలో నడుముతో పాటి మనకు కాళ్ళలో యూజువల్గా రేడియేట్ అవుతున్న పెయిన్ని సయాటికా అని అంటారు. సో ముఖ్యంగా ఏంటంటే నడుములో వచ్చే నరాల లోపల నుంచి వచ్చే పెద్ద నరం, సో దాన్ని మనం సయాటికా నర్వ్ అని అంటారు. సో సయాటికా నర్వ్ అనేది యూజువల్గా నడుము నొప్పి భాగంలో లంబార్ వర్టిబ్రాస్ అనేవి ఉంటాయి. సో లంబార్ వర్టిబ్రాస్లో ఎప్పుడైతే డీజనరేషన్ స్టార్ట్ అవుతుందో సో ఆ డీజనరేషన్ అనేదాన్ని మనం లంబార్ స్పాండిలోసిస్ అని అంటాం. సో ఫస్ట్ దీన్ని మనం నడుము నొప్పిగా పరిగణించి దాని తర్వాత అది ఏదైనా కాలుకి ప్రసరిస్తూ ఉంటే సో దాన్ని మనం ఏ కాలుకి ప్రసరిస్తుంది, కుడి సైడా ఎడమ సైడా, సో దాన్ని బట్టి మనకు కాలుతో పాటి కింద వరకు కాలి బొటన వేలు వరకు మనకు పెయిన్ రేడియేట్ అవుతుంది అంటే సో దాన్ని మనం సయాటికా లక్షణాలుగా ముఖ్యంగా గుర్తిస్తాం. రెండింటికి తేడా గురించి చెప్పరా? ఈ నడుము నొప్పి అంటే సాధారణంగా అందరూ ఎదుర్కొంటున్న సమస్య, ఈ సయాటికా సమస్య ఎలా ఉంటుంది, రెండింటికి తేడా ఏంటి? ఓకే, ఫస్ట్ ఏంటంటే బ్యాక్ పెయిన్ అని అంటారు. సో బ్యాక్ పెయిన్లో మనకు ముఖ్యంగా వచ్చే కారణాలు ఏంటంటే యూజువల్గా ఏజ్ రిలేటెడ్గా వచ్చే చేంజెస్ని లంబార్ స్పాండిలోసిస్ అని అంటారు. సో దీంట్లో లంబార్ వర్టిబ్రాస్ అంటే నడుములో ఉండే ఎముకలు అరిగిపోవడం వలన లోపల ఉండే కార్టిలేజ్ అనేది దెబ్బతినడం వలన యూజువల్గా ఈ లంబార్ స్పాండిలోసిస్ వస్తుంది. సో లంబార్ స్పాండిలోసిస్ లక్షణాలు ఎలా ఉంటాయి? లంబార్ స్పాండిలోసిస్లో ముఖ్యంగా నడుము భాగంలో విపరీతమైన బ్యాక్ పెయిన్ రావడము, ఇది యూజువల్గా ఎక్కువగా బరువులు లేపే వాళ్ళలో, ఎక్కువగా వెయిట్ ఎక్కువగా ఉన్న వాళ్ళలో, ఎక్కువగా స్త్రీలలో, రిపీటెడ్గా కాల్షియం డెఫిషియన్సీ ఉన్న వాళ్ళలో ఎక్కువగా ఈ బ్యాక్ పెయిన్ ప్రాబ్లమ్స్ తోటి బాధపడే అవకాశం ఉంటుంది. సో దీంతోపాటి ఈ లంబార్ డీజనరేషన్ అంటే ఎక్కడైతే నడుములో ఉండే ఎముకలు అరిగిపోవడంతో పాటి దాంతోపాటి ఆ వెనకలున్న డిస్క్లు కూడా అరిగి అది నర్వ్ మీద కంప్రెషన్ పడుతుంటే సో దాన్ని ఆ నర్వ్ పోయే ఎక్కడెక్కడైతే ఆ నర్వ్ పోతుందో సో అక్కడక్కడ పెయిన్ రావడం అనేది జరుగుతుంది. ముఖ్యంగా నడుము భాగం నుంచి కాలుకి యూజువల్గా మనకు నర్వ్స్ అనేటివి పాస్ అవుతూ ఉంటాయి. సో నర్వ్స్ పాస్ అయ్యే దాంట్లో యూజువల్గా రైట్ సైడెడ్ అయితే రైట్ సైడెడ్ సయాటికా అని అంటారు, లెఫ్ట్ సైడెడ్ ఆ నరం మీద ప్రెషర్ పడితే సో దాన్ని లెఫ్ట్ సైడెడ్ సయాటికా అని అంటారు. కాల్ రిసీవ్ చేసుకుందామండి. భానుమతి శ్రీకాకుళం నుండి మీతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. భానుమతి గారు మాట్లాడండి. నమస్కారం అండి. నమస్తే అమ్మా. నా తలనొప్పి కొంచెం నడుము నొప్పి వస్తుంది. దీనివల్ల నడుము వల్ల ఏదైనా తలకి చెవులు కన్నం వల్ల ఏదైనా ప్రాబ్లం ఏదైనా ఉందండి? ఇప్పుడు నడుము నొప్పి ఎక్కువగా ఉందా? నడుము నొప్పి ఎక్కువగా ఉందండి, కానీ కొంచెం తగ్గిందా? మెడిసిన్ వాడడం వల్ల ఏదైనా తలకి ఎఫెక్ట్ ఏదైనా ఉంటుందా? అలా ఉండదమ్మా. యూజువల్గా నడుములో వచ్చే లోపల ఎంతవరకు ప్రాబ్లం ఉంది అనేది మాత్రం చూడాల్సి వస్తుంది. దీంతోపాటు తలనొప్పి వస్తుందంటే తలనొప్పికి గల కారణాలు ఏమున్నాయి అనేది కూడా మనం చూసుకోవాలి. సో తలనొప్పి ఎందుకు వస్తుంది, దానికి కారణాలు ఏమైనా ఉన్నాయా, లేకపోతే వాస్కులర్ హెడేక్ అని అంటారు. సో ఎలాంటి కారణాలు లేకుండా కూడా వచ్చే తలనొప్పి, తర్వాత యూజువల్గా రక్తంలో షుగర్ లెవెల్స్ పడిపోవడం వలన వచ్చే తలనొప్పి, లేకపోతే మైగ్రేన్ హెడేక్ అని అంటారు. సో మైగ్రేన్ హెడేక్ లాంటివి ఏమైనా ఉన్నాయా అనేది కూడా చూసుకోవాల్సి వస్తుంది. సో తలనొప్పికి గల కారణాలు డిఫరెంట్ ఉంటాయి, నడుములో వచ్చే కారణాలు డిఫరెంట్ ఉంటాయమ్మా. సో రెండిటికి అవసరమైన మేరకు ఒకసారి ఫిజిషియన్ ఎవరైనా కన్సల్ట్ చేస్తే సో రెండిటికి ఒకసారి డిఫరెన్షియేషన్గా చూసి మీకు ఎంతవరకు ప్రాబ్లం ఉందనేది క్లియర్గా చెప్తారు. సురేందర్ రెడ్డి గారు, ఎలాంటి వారికి ఈ సయాటికా ప్రాబ్లమ్స్ ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది? సయాటికా ప్రాబ్లమ్స్ యూజువల్గా మనకు నడుము నొప్పితో పాటి ఎక్కువగా నర్వ్ మీద డిస్క్లు అనేటివి అరిగిపోవడం వలన, ఎక్కువగా డిస్క్ బల్జ్ అవ్వడం వలన, డిస్క్లో యూజువల్గా ఆ కార్టిలేజ్ దెబ్బతినడం వలన అది ఎట్ సైడ్ అయితే సివియర్గా నర్వ్ మీద కంప్రెషన్ పడుతుందో సో అలాంటి వారికి ఎక్కువగా ఈ సయాటికా సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. ఎక్కువగా సయాటికా సమస్యలు బరువు అధికంగా ఒబెసిటీ అంటే మోర్ దెన్ 80 kgs 85 kgs ఉన్న వాళ్ళల్లో ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. రెండవది ఎక్కువగా బరువులు మోసే వాళ్ళల్లో ఈ సయాటికా సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. తర్వాత ఫీమేల్స్లో అంటే స్త్రీలలో ఎక్కువగా కాల్షియం డెఫిషియన్సీ పోస్ట్ మెనోపాజల్ స్టేజ్ అంటే అబౌవ్ 45 years 50 years తర్వాత కాల్షియం యొక్క డెఫిషియన్సీ తక్కువ అవ్వడం వలన హైపోకాల్సిమిక్ కండిషన్స్లో
కాల్షియం లోపాల వలన ఈ సయాటికా సమస్యలు విత్ నడుము నొప్పితో పాటు వచ్చే అవకాశం ఉంటుంది. కాల్ రిసీవ్ చేసుకుందామండి. శ్రీదేవి హైదరాబాద్ నుండి. శ్రీదేవి గారు మాట్లాడండి. డాక్టర్ సురేందర్ రెడ్డి ఉన్నారు. నమస్తే డాక్టర్. నమస్తే మేడం. నా ఏజ్ 45 ఇయర్స్ అండి. ఓకే. నేను కూర్చొని ఒక 2 hours 1 hour కంటిన్యూస్గా కూర్చొని లేచి నడిస్తే ఒక 4-5 స్టెప్స్ కాస్త బరువుగా నడుస్తాను. ఓకే. నాకు బీపీ కానీ షుగర్ కానీ అలా ఏమీ లేవు సార్. ఓకే. ఓకే మేడం, ఏమైనా ఎక్స్రే లాంటిది ఏదైనా తీయించారా? అలాంటిది ఏం లేదు సార్. ఓకే. బ్యాక్ పెయిన్ సివియర్గా ఉంటుందా? లైట్గా ఉంటుంది సార్. ఎక్కువ పని చేసుకుంటాను, బాగా ఎక్కువ ఇంట్లో పని అంతా నేనే చేసుకుంటాను. ఓకే. బరువు ఎంత ఉన్నారు మేడం? నేను నార్మల్గానే ఉన్నాను సార్. నార్మల్గా. ఓకే. దీంతో పాటు ఏంటంటే రెగ్యులర్గా ఇంట్లో వర్క్స్ తర్వాత ఎక్కువగా ఫీమేల్స్లో అబౌవ్ 40 years 45 years తర్వాత యూజువల్గా కాల్షియం డెఫిషియన్సీ ఎక్కువగా ఉంటుంది. సో పోస్ట్ మెనోపాజల్ అటైన్ అయ్యే వాళ్ళల్లో లేకపోతే ప్రీ మెనోపాజల్ సిమ్టమ్స్లో యూజువల్గా కాల్షియం డెఫిషియన్సీ ఎక్కువగా వచ్చి హార్మోన్ ఇంబ్యాలెన్స్ తోటి కాల్షియం డెఫిషియన్సీ వచ్చే అవకాశం ఉంటుంది. దీనికి కొద్దిగా డైటరీ హ్యాబిట్స్లో చేంజ్ తీసుకోవడము, రెగ్యులర్గా మార్నింగ్ ఈవినింగ్ కొన్ని రకాల ఎక్సర్సైజెస్ ఉంటాయి, రెగ్యులర్గా ఎక్సర్సైజెస్ చేసుకుంటూ చాలా వరకు డైట్లో ప్రాపర్గా కాల్షియం డెఫిషియన్సీ ఫుల్ఫిల్ చేసుకునేదానికి పాలు స్ప్రౌట్స్ లాంటివి చాలా ఎక్కువగా తీసుకుంటే చాలా వరకు ఈ నడుము నొప్పి సమస్య తగ్గించుకునే అవకాశం ఉంటుందమ్మా. ఇంకోటి, మామూలు నడుము నొప్పికి ఈ సయాటికా నడుము నొప్పికి దీంతో కూడిన నడుము నొప్పికి తేడాను గుర్తించడం ఎలా అండి మామూలుగా? సో నడుము నొప్పి మామూలుగా వచ్చే నడుము నొప్పి లోకలైజ్డ్ ఉంటుంది, అంటే పెయిన్ సివియారిటీ ఎప్పుడైనా వర్క్ చేస్తున్నప్పుడు మాత్రమే తెలుస్తుంది. బట్ సయాటికా నొప్పి అనేది కంటిన్యూస్గా ఆ నరం మీద ప్రెషర్ పడుతూ ఉండడం వలన వెనకాల ఉండే డిస్క్లు, సో ఆ నరం ఎక్కడెక్కడైతే పోతుందో కుడి సైడ్ కానీ ఎడమ సైడ్ కానీ అది కంటిన్యూస్గా సివియర్గా పెయిన్ ఉండడం అనేది జరుగుతుంది. సో ఆ కంటిన్యూస్ పెయిన్ అనేది మనకు పడుకున్న ఒక సైడ్ నుంచి ఒక సైడ్ టర్న్ అయ్యేటప్పుడు కూడా చాలా సివియర్గా పెయిన్ రావడం అనేది జరుగుతుంది. సో ఈ పెయిన్ అనేది కాళ్ళు మడుచుకునేటప్పుడు ఆ పెయిన్ నడుస్తున్నప్పుడు పెయిన్ యొక్క సివియారిటీ ఎక్కువగా ఉన్నట్లు మనకు తెలుస్తుంది. రెండవది, యూజువల్గా ఎవరైనా ఇమీడియట్గా లయింగ్ డౌన్ పోస్చర్లో అంటే పడుకున్న వెంటబడే వాళ్ళకి పెయిన్ అనేది అధికంగా ఉండడము, కొందరిలో నడుస్తున్నప్పుడు సివియర్గా పెయిన్ రావడం అనేది మనం ఎక్కువగా చూస్తాం. కాల్ రిసీవ్ చేసుకుందామండి. దత్తు మహబూబ్ నగర్ నుండి. దత్తు గారు మాట్లాడండి. దత్తు గారు మాట్లాడండి. డాక్టర్ సురేందర్ రెడ్డి ఉన్నారు. డాక్టర్ నమస్కారం సార్. నమస్తే సార్. సార్ ఏం లేదు సార్, మా మిస్సెస్ సార్. ఓకే. 39 ఉంటుంది సార్. ఓకే. బరువు 69 సార్. ఓకే. ఒక 1 year నుంచి సార్, 1 year నుంచి ఓకే. సయాటికా ప్రాబ్లం అన్నట్టు ఇంతకుముందు ఒక డాక్టర్ గారితో సంప్రదిస్తే అంటే వెన్నుముక్క నుంచి పూర్తి నొప్పి సార్. ఓకే. ఆమె పండుకుంటే ఒకవేళ నిద్ర లేచినప్పుడు కానీ ఆవలించినప్పుడు కానీ శరీరానికి ఇట్లా దిగువ చేసినప్పుడు కానీ నరాలు దగ్గర వర్క్ అయిపోతుంది సార్. అది ఓకే. అంటే ఒక్కొక్కసారి కాళ్ళు చేతులు చల్లగా అవుతాయి సార్. ఓకే. పాదాల వరకు తిమ్మిర్లు ఎక్కుతాయి సార్. ఓకే. ఇది మధ్యరాత్రి ఎక్కువ ఉంటుంది, ఏదైనా బరువు చేసినప్పుడు కూడా చాలా విపరీతంగా నడుము ఓకే. ఎక్కువ శాతం రైట్ సైడ్ ఉంటుంది. ఓకే. అది ప్రాబ్లం అని చెప్తే ఒకసారి ఎంతో చాలా మంది చెప్తే ఎంఆర్ఐ స్కానింగ్ చేసుకోని చెప్పారు. ఓకే. ఇంతవరకు ఏం చేయలేదు సార్. హాస్పిటల్కు ఈ మంత్రులనే వద్దామని అనుకుంటాం సార్. ఓకే. దీని పరిష్కారం చెప్పండి. ఓకే సార్. యూజువల్గా ఏంటంటే ఎక్కువగా బరువులు మోసే వాళ్ళలో లేదంటే సివియర్గా హెవీ స్ట్రెస్ వర్క్ చేసే వాళ్ళలో కంటిన్యూస్గా కూర్చొని వర్క్ చేసే వాళ్ళలో ఈ సయాటికా సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. సో దీంతో పాటు ఏంటంటే కంటిన్యూస్గా పెయిన్ ఇంతకుముందు మీరు చెప్తున్నట్టు కుడి సైడు కాలు బొటన వేలు వరకు నొప్పి రావడం అనేది జరుగుతుంది. దీంతో పాటు తిమ్మిర్లు రావడము, తర్వాత ఎట్ సైడ్ అయితే పెయిన్ సివియారిటీ ఎక్కువగా ఉంటుందో ఆ సైడ్ సివియర్గా తిమ్మిర్లు వచ్చినట్టు, తర్వాత సూదులతో గుచ్చినట్టు కంటిన్యూస్గా పెయిన్ కింది వరకు ఉండడం అనేది జరుగుతుంది. సో దీంట్లో ఏంటంటే ప్రివెన్షన్గా ఆల్రెడీ ఇన్వెస్టిగేషన్స్ ఏం చేస్తారంటే ఎంఆర్ఐ స్కాన్ అని చేస్తారు ఆఫ్ లంబార్ స్పైన్ అని. సో ఒకసారి చేయించితే దాంట్లో డిస్క్లో ఎంతవరకు ప్రాబ్లం వస్తుంది, యూజువల్గా ఈ లంబార్ వర్టిబ్రాస్లో ఎక్కడ డిస్క్ ప్రాబ్లం వస్తుంది అనేది దాంట్లో సివియారిటీ అనేది తెలుస్తుంది. సో దాన్ని బట్టి మనం ప్రివెన్షన్గా మెడిసిన్ తీసుకుంటే హోమియోపతిలో దీనికి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా హోమియోపతిలో కంటిన్యూస్గా ఒక 6 నెలల నుంచి 8 నెలల పాటు కంటిన్యూస్గా మందులు తీసుకుంటే చాలా వరకు ఈ పెయిన్ రేడియేట్ అవ్వడము, తర్వాత పడుకున్నప్పుడు టర్న్ అవుతున్నప్పుడు సివియారిటీ ఆఫ్ పెయిన్ అనేది ఎక్కువగా తగ్గిపోవడము, ఇలాంటి సమస్యలన్నీ మనం తగ్గించుకునే అవకాశం ఉంటుంది. కాల్ రిసీవ్ చేసుకుందామండి. రవికుమార్ హైదరాబాద్ నుండి. రవికుమార్ గారు మాట్లాడండి. హలో, మాట్లాడండి. డాక్టర్ సురేందర్ రెడ్డి ఉన్నారు. సార్ నమస్కారం అండి. నమస్తే సార్.
నా వయసు 40 సంవత్సరాలండి. హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను. ఓకే. గత 2-3 సంవత్సరాల నుంచి ఇక్కడ హిప్ దగ్గర బాగా పెయిన్ వస్తుంది సార్. ఓకే. అది డాక్టర్ గారిని కలిస్తే యాంకిలోజింగ్ స్పాండిలైటిస్ సంబంధించింది చెప్పారండి. ఓకే. హిప్ దగ్గర బాగా పెయిన్ ఉంటుంది, వాకింగ్ చేసినప్పుడు పెయిన్ ఉంటుంది. రైట్ సార్. దానికి ఏమన్నా హోమియోపతిలో పర్మనెంట్ గా క్యూర్ అయ్యే ఏమైనా మెడిసిన్స్ ఉన్నాయా సార్ మన దగ్గర? డెఫినెట్గా పర్మనెంట్గా తగ్గించుకునే అవకాశం ఉంటుంది. దీంట్లో HLA-B27 అనేది మీకు పాజిటివ్ వచ్చిందా నెగిటివ్ వచ్చిందా? కాల్ సార్ అది తెలియదు సార్, నెగటివ్ వచ్చింది సార్ అది. ఓకే. యూజువల్గా ఏంటంటే ఒకసారి సీరో నెగటివ్ ఇలా కూడా ఉంటుందండి. సో దీంట్లో ఏంటంటే సిమ్టమ్స్ ఆఫ్ యాంకలైజింగ్ స్పాండిలోసిస్ అంటే లోపల వెన్నెముకలో ఉన్న జాయింట్స్ అన్నీ స్టిఫ్గా అయిపోవడము, ఒకదానికొకటి మొత్తం ఫ్యూజ్ అయిపోయి సివియారిటీ ఆఫ్ బ్యాక్ పెయిన్ అనేది సివియర్గా తెలియడము, తర్వాత మొత్తం స్పైన్ అంతా ఒక ఫ్యూజ్ మాదిరి అయిపోయి యాంకలైజింగ్ స్పాండిలోసిస్ అని అంటారు. సో దీంట్లో ఏంటంటే స్పైన్ అనేది మొత్తం ఒక సైడ్గా బెండ్ అవ్వడం అనేది జరుగుతుంది. సో దీన్ని స్కోలియోసిస్ అని కూడా అంటారు. సో దీంట్లో పెయిన్ సివియారిటీ, తర్వాత నర్వ్ మీద కంప్రెషన్స్ పడి చాలా సివియర్గా బ్యాక్ పెయిన్ రావడము, ఆ పెయిన్ అనేది హిప్స్కి రేడియేట్ అవ్వడము, హిప్స్తో పాటు ఒక సైడ్ కంటిన్యూస్గా లెగ్స్ మీద, లోవర్ లిమ్స్ మీద కూడా పెయిన్ సివియర్గా, అంటే ఒక కాలు మీద మొత్తానికి పెయిన్ పడడం అనేది మనం ఎక్కువగా చూస్తాము. ఈ యాంకలైజింగ్ స్పాండిలోసిస్లో HLA-B27 అనేది పాజిటివ్ యూజువల్గా ఇన్వెస్టిగేషన్ చేస్తే పాజిటివ్ అని వస్తుంది. దీంతోపాటు సీరం యూరిక్ యాసిడ్ RA ఫ్యాక్టర్, తర్వాత CRP ASO టైటర్స్ అని చేస్తారు. ఇన్వెస్టిగేషన్స్ చేయించి హోమియోకేర్ ఇంటర్నేషనల్ తీసుకొస్తే డెఫినెట్గా 100% తగ్గించుకునే అవకాశం ఉంటుంది. ఇంకోటి ఒబేసిటీ వల్ల కూడా ఈ సయాటికా ప్రాబ్లమ్స్ వస్తాయా? చాలా వరకు ఒబేసిటీ వలన అంటే వెయిట్ ఎక్కువగా బరువు ఉన్న వాళ్ళలో యూజువల్గా ఆ వెయిట్ అనేది ఆ లంబార డిస్క్ల మీద పడడం వలన డిస్క్ అరిగిపోయి ఆ డిస్క్ బల్జ్ అయ్యి మనకు నరం మీద, అంటే యూజువల్గా ఆ పెద్ద నర్వ్ మీద కంప్రెషన్ పడడం వలన ఆ నర్వ్స్ మీద ప్రెషర్ పడి యూజువల్గా సయాటికా పెయిన్ అనేది రావడం అనేది మనం ఎక్కువగా చూస్తున్నాం. ఏజ్తో ఏమైనా సంబంధం ఉంటుంది ఈ ప్రాబ్లమ్స్? యూజువల్గా ఓల్డ్ ఏజ్లో ఎక్కువగా వస్తుంది, పోస్ట్ మెనోపాజల్ స్టేజ్లో ఎక్కువగా వస్తుంది, తర్వాత ఒబెసిటీ సివియర్గా ఉన్న వాళ్ళలో ఎక్కువగా వస్తుంది. ఇది ఎక్కువగా లేబర్ వర్క్స్ ఎక్కువగా చేసే వాళ్ళలో ఎక్కువగా వస్తుంది. ఎక్కువగా ఏంటంటే బట్టలు ఉతికే వాళ్ళలో, తర్వాత ఎక్కువగా హార్డ్ వర్క్స్ చేసే వాళ్ళలో, పొలం పనులు చేసే వాళ్ళలో, వ్యవసాయం ఎక్కువ చేసే వాళ్ళలో, ఎక్కువగా రిపీటెడ్గా బెండ్ అయి పని చేస్తున్న వాళ్ళలో, కాల్షియం డెఫిషియన్సీ ఎక్కువగా ఉన్న వాళ్ళలో ఎక్కువగా ఈ సయాటికా పెయిన్స్ రావడం అనేది కూడా మనం ఎక్కువగా చూస్తాం. సయాటికా సమస్యని ముందుగా గుర్తించడం ఎలా అసలు? యూజువల్గా దానికి కొన్ని రకాల ఇన్వెస్టిగేషన్స్ అనేది చేస్తాము. సో దాంట్లో ముఖ్యంగా మనం ఏంటంటే ఫస్ట్ బేసిక్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్స్ ఏంటంటే ఎక్స్రే ఆఫ్ లంబార్ స్పైన్ అని తీస్తాము. సో ఎక్స్రే ఆఫ్ లంబార్ స్పైన్ అనేది యూజువల్గా లోపల ఉన్న వర్టిబ్రాస్ అరిగిపోయిందా లేదా, లోపల ఉన్న డిస్క్లో ఉన్న గ్యాప్ తగ్గిందా లేదా, సో డిస్క్ బల్జ్ ఉందా లేదా అనేది మనకు ఈ ఎక్స్రే వలన తెలుస్తుంది. ఫస్ట్ ఎక్స్రే తర్వాత నెక్స్ట్ జనరేషన్లో యూజువల్గా మనం MRI ఆఫ్ లంబార్ స్పైన్ అని తీస్తాం. సో లంబార్ స్పైన్లో ఏంటంటే ముఖ్యంగా ఆ లోపల ఉన్న డిస్క్ ఎంతవరకు ప్రాబ్లం ఉంది, సో కాల్షియం డెఫిషియన్సీ ఉందా లేదా, సో కాల్షియం డెఫిషియన్సీతో పాటు ఎక్కడైనా డిస్క్ కంప్రెషన్ ఉందా లేదా, డిస్క్ బల్జ్ ఉందా లేదా, సో డిస్క్తో పాటు ఏ విధమైన నర్వ్స్ మీద కంప్రెషన్ ఎక్కడన్నా పడుతుందా లేదా అనేది మనకు తెలుస్తుంది. సో యూజువల్గా ఏంటంటే లంబార్ స్పైన్లో మనకు L1 to L5 వరకు ఉంటుంది. సో లంబార్ స్పాండిలోసిస్లో, లంబార్ డిస్క్ బల్జ్లో, లంబార్ యూజువల్గా మనం ఎక్కువగా చూస్తాం. ట్రీట్మెంట్ గురించి డిస్కస్ చేసే ముందు జీవన్ రేఖలో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. చూస్తూనే ఉండండి TV1.